ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ఎమ్మెల్యేలు, 2 పార్టీలు, వేర్వేరు కథలు. ఇది మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్కి ముందు కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలతోనే దుమారం అంతా చెలరు. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి విషయాన్ని వెల్లడించారు. తాను 2019 ఎన్నికల నుంచి ఇక పోటీలో ఉండకూడదు అని నిర్ణయించుకున్నాను, కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన పరిణామాలతో మళ్ళీ బరిలో దిగాల్సి వచ్చింది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. 2023లోనే బీజేపీ కూటమి కట్టకముందు, తెలుగుదేశం పార్టీతో చేతులు కలపకముందే పవన్ కళ్యాణ్ని నేరుగా వెళ్ళి కలిసి కైకలూరు నుంచి పోటీ చేయమని తాను కోరి ఉన్నాను. కైకలూరు నుంచి పోటీ చేస్తే వచ్చి నామినేషన్ వేసి వెళ్ళండి, నేను బాధ్యత తీసుకుని గెలిపిస్తాను అంటూ పవన్ కళ్యాణ్కి చెప్పాను అని కామినేని శ్రీనివాస్ సభాముఖంగా తెలియజేశారు. అంటే 2014 ఎన్నికలతోనే ఆఖరనుకున్న కామినేని శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన ఇక పోటీ చేయకూడదనుకున్న కామినేని శ్రీనివాస్ 2024లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా పోటీ చేయాల్సి వచ్చింది అంటూ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. సరిగ్గా అదే అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదు అని చెప్పేశారు. కామినేని శ్రీనివాస్ ఇంకా అసెంబ్లీకి పలుమార్లు ఎన్నికయ్యారు. ఆయన ఏకంగా మంత్రి పదవి కూడా అనుభవించారు. దాదాపు 75 ఏళ్ల వయసు ఆయనకు ఉంది. ఇలాంటి కారణాలతో ఆయన పోటీ నుంచి విరమించుకున్నారంటే పెద్ద ఆసక్తి కాదు. బొలిశెట్టి శ్రీనివాస్ అందుకు విరుద్ధం. బొలిశెట్టి శ్రీనివాస్కి అంత వయసు లేదు, అంత అనుభవం లేదు, అన్ని మార్లు అసెంబ్లీకి ఎన్నికైన దాఖలాలు లేవు. అయినా పోటీ చేయడానికి ఆయన సుముఖంగా లేరు. పైగా పోటీ చేయకపోవడమే కాదు, పవన్ కళ్యాణ్ తీరుతో చాలా అసంతృప్తిగా ఉన్నాము అన్నట్టు ఆయన బాహాటంగా చెప్పుకొస్తున్నారు. ఎవరైనా అసెంబ్లీ సాక్షిగా వచ్చే 10 ఏళ్ల పాటు చంద్రబాబే సీఎంగా ఉంటారు అని ఒక పార్టీ నాయకుడు చెప్తారా అని బొలిశెట్టి ప్రశ్నిస్తున్నారు. సూటిగా పవన్ కళ్యాణ్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తావించడానికి అవకాశం లేదు. పార్టీలో ప్రజాస్వామ్య వాతావరణం ఉండదు. ఎవరిని ప్రశ్నించలేరు, ఏ అంశాన్ని చర్చించరు, ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఈ మాటలన్నీ స్వయంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఆ పార్టీలో ఆరంభం నుంచి ఉన్న సీనియర్ నాయకుడు, విపక్షంలో ఉండగా కూడా పార్టీ తరపున గట్టిగా పోరాడిన నాయకుడు చెబుతున్న మాటలు. అంటే జనసేన పార్టీ పరిస్థితి చూసి ఇప్పుడు బొలిశెట్టి వచ్చే ఎన్నికల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారా? కామినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు చంద్రబాబుని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసం, కూటమి కట్టడం కోసం తామెంతో కృషి చేశాము అని చెబుతుంటే, బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు తమకు పార్టీకి ఇంకా భవిష్యత్తు లేదని, తమ పార్టీ ఇక చంద్రబాబుని మోసేదానికే ఉందని, తమ పార్టీ అధినేతే చంద్రబాబు ముందు బెండ్ అయిపోయారని, ఇక తాము జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఏం ఒరిగేది ఉంటుంది అన్నట్టుగా చేతులు ఎత్తేస్తున్నటువంటి వైనం చాలా విస్మయకరంగా కనిపిస్తుంది. అంటే 2 పార్టీలు, ఇరువురు నాయకులు, 2 కులాలకు చెందినటువంటి నేతలు, ఇరువురి అధిష్టానాల మీద ఎలాంటి విశ్వాసంతో ఉన్నారో, ఏ రీతిన సాగుతున్నారో, ఎవరి కోసం పనిచేస్తున్నారో ఈ ఉదంతాలు మనకి చాటుతాయి. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబుని ఏదో రకంగా సీఎం చేయడం కోసం కమ్మ కులానికి చెందినటువంటి కామినేని శ్రీనివాస్ పోటీ నుంచి వద్దనుకున్నప్పటికీ తిరిగి మళ్ళీ బరిలో దిగితే, పవన్ కళ్యాణ్ కూడా సీఎం అవుతారని ఆశించినటువంటి కాపు కులానికి చెందిన బొలిశెట్టి శ్రీనివాస్ ఇక పవన్ కళ్యాణ్ తనకే సీఎం సీట్ వద్దనుకున్న తర్వాత తానెందుకు పోటీ చేయాలి అని ఆలోచిస్తున్నటువంటి వైనం చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2 కులాల్లో ఉన్న ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితికి దర్పణం పడుతోంది. ఇలాంటి స్థితిలో జనసేన పార్టీ భౌతవ్యం ఏంటి? ఆ పార్టీలో క్రియాశీలకంగా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పనిచేసినటువంటి బొలిశెట్టి లాంటి వాళ్ళే హ్యాండ్సప్ అంటే, ఆ తర్వాత ఆ పార్టీ పైన వెటు పవన్ కళ్యాణ్ తీరు మీద ఎమ్మెల్యేల్లోనే అసంతృప్తి మొదలవుతుంటే అది ఎక్కడికి దారి తీస్తుంది? ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి? ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని నిర్దేశించబోయే విషయాలుగా కూడా మనం చూడాల్సి ఉంటుంది.